గుర్రం పాపిరెడ్డి 2 hours 35 minutes రన్ టైమ్ ఉన్న ఈ మూవీని ఇప్పుడే జీ5లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను. నేను ఈ మూవీని థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానా అనిపించే అంత బాగుంది. ఫుల్ టైమ్ కామెడీ మూవీ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ క్లీన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నీట్గా చూడొచ్చు. ఆల్మోస్ట్ అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాంటివి ఏం లేవు. చాలా ప్యూర్ కామెడీ మూవీ చూసి చాలా రోజులైంది. మూవీలో కాస్టింగ్ గురించి మాట్లాడితే ఇట్స్ టూ గుడ్. చాలా రోజుల తర్వాత మన మీమ్ గాడ్ బ్రహ్మి గారిని చూశాను. అండ్ అదర్ యాక్టర్స్ లైక్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు అండ్ వంశీ, అండ్ దెన్ మన యోగిబాబు క్యారెక్టర్ కొంచెం క్యామియోలా చేశారు, అండ్ జీవన్ గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కసిరెడ్డి గారు, వంశీ గారి మొత్తం ఫుల్ టైం ఉంటారు మూవీ అంతా. వాళ్ళ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మూవీ అంతా మ్యాక్సిమం పండింది. అండ్ మన లీడ్ యాక్టర్ గురించి మాట్లాడుకుంటే మన నరేష్ అగత్య గారు. ఆయన మూవీస్ బాగుంటాయని నేను స్టార్ట్ చేశాను, లైక్ సేనాపతి అండ్ రీసెంట్గా వచ్చిన వికట కవి సిరీస్, అంతకుముందు పరువు, ఇలాంటివి నాకు చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ కూడా ఇట్స్ టూ గుడ్. హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, షీఈ్ వెల్ ఫిట్ ఫర్ కామెడీ రోల్స్. అండ్ దెన్ మన మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి ఎక్కడో శ్రీశైలం అడవుల్లో ఉన్న ఒక సమాధిలోని శవాల్ని వేరే సమాధితో రీప్లేస్ చేస్తారు, వేరే ప్లేస్తో. సో ఎందుకు చేశారు, అసలు పర్పస్ ఏంటి అనేది హీరోకి, హీరోయిన్కి తప్ప మిగతా వాళ్ళకి తెలీదు. సో ఆ స్క్రీన్ ప్లే కూడా డిజైన్ బాగుంది. ఎలా అంటే లైక్ మనకి ఏం జరుగుతుంది అనేది కొంచెం గెస్ చేయడం కూడా కష్టమే. అండ్ మూవీ అయితే బాగా వర్కౌట్ అయింది. సో ఎందుకు మార్చారు, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు రీజన్స్ ఏంటి అదంతా సినిమా చూసే తెలుసుకోవాలి, ఎందుకన్నా ఎక్కువ చెప్తే బాగోదు. సో మూవీ అయితే బాగా వర్కౌట్ అయింది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జనాల్ని ఈ రీసెంట్ టైమ్స్లో ఒక అడల్ట్ కామెడీ లేకుండా కొంచెం నవ్వించడం అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్. అండ్ ఓవరాల్ ఇట్స్ అ వర్తీ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ వీకెండ్కి ఒకసారి ట్రై చేయండి, జీ5లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.